సరే 10 నిమిషాలు నేను ఇంట్లో ఉంటాను. అమ్మని తీసుకుని తొందరగా వచ్చే. పెళ్లి కొడుక్కి శోభనం స్టార్ట్ అయింది. హౌ మై డియర్ అను, హౌ వెల్కమ్ టు ఇండియా. కమ్. నీళ్ళు అనుకుని నూనె తాగినోడిలా ఫేస్ ఏంట్రా? అమ్మాయి ఇక్కడ కారులో ఉందండి. దామ్మా. అను. అమ్మా అను. డాడీ. అబ్బా ఇప్పుడు యాదవ్ నేను హక్ చేసుకోవాలా? ఓ యాక్ట్ చేస్తాను నెగేసుకొచ్చావుగా, వెళ్ళు, దోలు తీరిపోద్ది. ఇది మామూలు ముదురు కాదురా బాబు, టెంక. ఎంత ఎదిగిపోయావమ్మా. దాని ఎదుగుదల ఇప్పుడేం చూశాడు, ఎదరుంది, దిమ్మడాలు అయిపోద్ది. ఉండమ్మా, టపా 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 అలా కొట్టావంటే గుండెకి చచ్చిపోతాడు. అవునా డాడీ? నువ్వు వీడి మాటలు పట్టించుకోకు. 16 ఏళ్ల తర్వాత కన్న తండ్రిని కలిసినా ఏ కూతురైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా నాన్నకి దూరంగా ఉంటే నీకు తెలిసింది అన్న బాధ. ఇన్నాళ్ళు బావేదో తెలివైనవాడు అనుకున్నాను, నాకంటే తింగరదలా ఉన్నాడు. Dad, you know what happened? Those goons, they tried to kill me, Dad. They ditched their car and tried to push us off the road. Who are they, Dad? డాడీ రోడ్డు తప్ప నాకే అర్థం కాలేదు, ఆడికేం అర్థం అవుతుంది తింగరదవా. ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. డాడీ వద్దమ్మా, ఆపేయి. అన్ని ప్రశ్నలు ఇక్కడే అడిగితే నాన్నగారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. లోపలికి వెళ్ళి అడుగు కానీ రామ్మా, అన్నీ చెప్తారు డీటెయిల్ గా. దా. అవును, అన్నీ మాట్లాడుతోంది. ఆ 3,000 కోట్ల విషయం ఎత్తదేంట్రా? అడిగేలేకపోయావా? అడగకూడదు, తండ్రి క్యారెక్టర్ అడగకూడదు, చెప్పించాలి. ఆయన ఆడు డబ్బులు నా చిట్టి తల్లి అకౌంట్లో ఉంటే ఒకటి, నా అకౌంట్లో ఉంటే ఒకటా? కొద్దిలా చూస్తావేంట్రా? తాగరా? ఇవాళ గ్లాసులతో పని అవదు బావా, డైరెక్ట్ గా ఫుల్ బాటిల్ ఎత్తేయాల్సిందే. తాగు. హలో నూరేళ్ళు పార్ట్నర్, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను పార్ట్నర్. నేను చెప్పే న్యూస్ వింటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు. నీ వల్ల ఆ గోగవరం ప్రాజెక్ట్ మనకే కన్ఫర్మ్ అయింది సదా. ఆ పోర్ట్ ప్రాజెక్ట్ మనదేని నాకు ముందే తెలుసు పార్ట్నర్. నేను ఆల్రెడీ జనాల్ని ఖాళీ చేయించే ఎయిర్పోర్ట్ లో కూడా చేసేసాను. సూపర్ పార్ట్నర్. బై ది వే, యూత్ ఐకాన్, టాక్ ఆఫ్ ది సింగపూర్, మై వన్ అండ్ ఓన్లీ సన్ రేపు ఇండియా వస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పని పూర్తయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉంటాడు. వాన్ని అల్లుని చేసుకునే బాధ్యత నీదే. సరే గంగరాజు, అవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. అడిగే కదా పూర్ణాన్ని ఇద్దాం అనుకున్నావు. అవును, మరి ఇంట్లో ఉంది అను కదా. అవును కదా, ఇప్పుడు వెళ్ళా. అవును కదా, ఇప్పుడెలా? నేనున్నాను కదా, మై హూనా. ఈడేంటి సింగపూర్ నుంచి వస్తున్నాడంటే చెర్రీలా ఉంటాడు అనుకున్నాను, బర్రెలా కర్రీగా ఉన్నాడు. ఏమన్నారు అంకుల్? ఏం లేదు నాన్న, నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే హ్యాపీగా కానీ డొమెస్టిక్ కానీ వాడితే ఇంకెంత అందంగా ఉంటావునని. ట్రై చేస్తావా? ఎలక తోలు వీడును యాసిడ్ వేసి ఏడాది తవ్వినా. అంకుల్ ఎందుకు పూర్ణ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నలా ఉంటుంది. కాంపిటీన్స్ అలా మీలా ఉన్నాడు కదా. ఇట్స్ ఎ జోక్, జోక్ యు సీ. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. బాబు ఎక్కడున్నావు బాబు? మన గంగరాజు గారి బాబుని ఇంటికి తీసుకెళ్తున్నాను బాబు. ఆ బాబుని ఈ బాబు దగ్గరికి తీసుకురా బాబు. వీడెందుకు పనిచేయడు, వీడు నీకెందుకు బాబు? బాబు 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 చిచ్చి వీడప్పుడు. వీడు సదాశివం. అంకుల్ కి పబ్లిక్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. వెనకటికి ఎవడో పిట్ట గింజలేస్తే అది బాగా తిని వాడి మీదనే రట్టేసిందంట. బాబు బాబుని కాదు, రాజుని. రారాజు. రారాజు కాదు, సిద్ధార్థరాజు. ఏదో రాజు, రారాజు. ఏదో రాజు కాదు, సిద్ధార్థరాజు అని చెప్పాను కదా. సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు.
నమస్కారం సార్. వాడే డూపు, వాడికో డూపా. హాయ్ పెళ్లి కొడుకు, పెళ్ళెప్పుడు? వెల్కమ్ మై డియర్ సార్. అడు సన్ను కాదు సన్నిన్ లా. అదే 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 ప్లీజ్ కమ్. మిస్టర్ పీకే, మా సెక్రటరీతో వెళ్ళి వెళ్ళి ఏదో ఒకటి పీకే. ఏమనుకుంటున్నాడు రా మీ డాడీ? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ డాడీ ఏదో పీకమన్నట్టున్నారుగా, పీకుదాం పద. జర్నీ ఎలా జరిగింది బాబు? సూపర్ అంకుల్. మీ అమ్మాయి పూర్ణ కదూ? అల్లుడు షార్ప్. కొంప బానే ఉంది. డాలర్స్ 5,000 3,000 సదా? 2,000 7 8. అల్లుడు గారు ఎవరు? మన గంగరాజు గారు అబ్బాయి సిద్ధార్థరాజు. వెల్కమ్ ఫోర్డ్ ఐకాన్. ఫోర్డ్ ఐకాన్ కాదు సదా, యూత్ ఐకాన్ అనాలి. అల్లుడు గారిని పార్క్ హోటల్ కి తీసుకెళ్ళమంటే ఇంటికి ఎందుకు తీసుకొచ్చావరా? బాబు పార్క్ వద్దు, ఇంటికి వెళ్దామని పట్టుబట్టాడు సదా. అది కరెక్టేలే, ఇక్కడైతేనే బెటర్. ఏయ్ బాబుని రూమ్ కి తీసుకెళ్ళు. ఇంటికి తీసుకొచ్చాను సరిపోదా? రూమ్ కి బాత్రూమ్ కి నేనే తీసుకెళ్లాలా? బాత్రూమ్ అక్కర్లేదులే కానీ రూమ్ దాకా పట్టుకెళ్ళాలి. నన్ను మనసులో కూడా మాట్లాడుకుంటూ వెంటరా. పద పద. హలో పార్ట్నర్, హౌ? ఇప్పుడు వచ్చాడు బాబు. డాడీ, మీ డాడీ ఫోన్. మీ డాడీ ఫోన్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతాడంట. మా ఊడితో ఆట అంటే బాత్రూమ్ లో పాట పాడినంత ఈజీ అనుకుంటున్నాడు. దొరికిపోయాడు చూసారా? డాడీ నా ఫోన్ కాల్ చేయమనండి. పార్ట్నర్, బాబు నంబర్ కంటే ఫోన్ చే. హలో, హే డాడ్. గోయింగ్ గుడ్ డాడ్. వాట్స్ అప్ విత్ యు? ఏరా నా ఎంట్రీ ఇచ్చేనా? రావే బాబు, ఇప్పటికే లేట్ అయిపోయావు. ఆగు, నాకు డౌట్. ఇప్పుడు ఫోన్ నీకెందుకు వచ్చింది? కరెక్టే కదా, ఫోన్ నాకెందుకు వచ్చింది చెప్పు. యు వెరీ ఇంటెలిజెంట్ యా. రియల్లీ? సూపర్ డౌట్ అడిగావు, ఆలోచించుకుని సమాధానం చెప్తాను. ఆలోచించి సమాధానం చెప్తావా? డాడీ ఫోన్. హలో విశ్వనాథ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? ఏంటి లీవ్ దొరికింది. లీవ్ దొరికిందా? ఎందుకు? అనుకోకుండా దొరికింది. అనుకోకుండా లీవ్ దొరికిందా? గుడ్ గుడ్ గుడ్. నా ఫ్యామిలీతో వచ్చేస్తున్నారా? ఫ్యామిలీ కూడా తీసుకుని రేపు వచ్చేస్తున్నావా? ఎన్నేళ్ళ నిన్ను చూసి, త్వరగా వచ్చేరా. ఇక్కడేమో ఇండియా డాడీ, అక్కడేమో అమెరికా డాడీ. టూ డాడీస్ నాకు. ఆ డాడీ, ఈ డాడీ, ఏ డాడీ, ఊ డాడీ, కమ్ డాడీ. దీనికేమైంది తిప్పుకుంటూ వెళ్తుంది? కొబ్బరి చట్నీ బాగుంటుంది బాబు. అంకుల్, ఇవాళ మన ప్రాజెక్ట్ సైట్ చూసొద్దామా? ఓకే, 4కి వెళ్దాం. కూల్. డాడీ ఇంకో 2 hours లో వాళ్ళు వస్తున్నారంట డాడీ. మాట్లాడితే అలా ఊపేకమ్మా, చచ్చిపోతాడు. ఓకే, ఐల్ గో గెట్ రెడీ. ఓకే. అంకుల్, మీ కూతురా? అను నా కూతురు. నీ కూతురా? మిమ్మల్ని డాడీ అనాల్సిన అమ్మాయి అంకుల్ని పిసికేస్తూ డాడీ అంటూ ఇంకెవరో డాడీ వస్తున్నారంటుంది. అసలు అమ్మాయి ఒరిజినల్ డాడీ ఎవరు అంకుల్? ఐ నీడ్ టు నో యా. ఐ నీడ్ టు నో అంటే ఏం చెప్తావయ్యా? ఏం చెప్తాం? అమ్మాయి తల్లేని పిల్ల, వయసులో ఉన్నావు కూడా సరిపోయింది. కానీ లేకపోతే నువ్వు డాడీయే, నేను డాడీయే, ఈయన డాడీయే, వచ్చేవాడు కూడా డాడీయే. అవును అంకుల్, మీ కూతురు ఎక్కడా? డాడీ డాడీ డాడీ. వీళ్ళెందుకురా ఇప్పుడు? 3 రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అప్పుడే వచ్చేసారండి మావయ్య. ఎక్కడ అల్లుడు, ఇది అసలు తిరగనిస్తేగా. అలా తిరుమలకి వెళ్ళామో లేదు, తిరిగి వెళ్ళిపోదాం అని ఒకటే పాట. ఈ అబ్బాయి ఎవరు? అదే మన బిజినెస్ పార్ట్నర్ గంగారాజు కొడుకు సిద్ధార్థ్ రాజు. ఇంతకు ముందు మీరు చెప్పింది ఈ అబ్బాయి గురించేనా? ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. మరి ఈ అమ్మాయి ఎవరు? ఎవరు? కూతురు. వాట్? పెళ్లి కొడుకు కూతురు. అవును, నా కూతురే. మన పెళ్లి కొడుకు కూతురా? నీ పేరేంటమ్మా? అనసూయ. అను అను అని పిలుస్తాం మేము ఇంట్లో. అదేంటి అంకుల్ అలా వెళ్ళిపోతుంది? ఏం లేదమ్మా, వేడి నీళ్ళు పెట్టుకుంది స్నానానికి, చల్లబడిపోతాయేమోనని చక్కచక్క వెళ్ళిపోతుంది. ఏమయ్యా, కూతురు పెళ్లికి వచ్చినా నీకు చమత్కారం తగ్గలేదే?
ఇక్కడ నాకు బలత్కారం జరుగుతుంటే చమత్కారం అంటాడేంటి ముసలోడు. జీ నువ్వు ఎక్కడికి నాన్న? ఆ చిట్టి తల్లిని చుట్టాను. అయితే ఫాస్ట్ ఈ చీటి కూడా పట్టుకుపో. ఓకే గో. చిట్టి తల్లి చీటీ తల్లి, చిట్టి తల్లి చిట్టి తల్లి చిట్టి తల్లి. అసలు ఏం జరుగుతుంది డాడీ? నేను ఈ పొట్టోడి కూతురునా? అసలు అమ్మమ్మ తాతయ్యలు బతికే ఉన్నారని ఎందుకు డాడీ చెప్పలేదు? అసలు ఆ అమ్మాయి ఎవరు డాడీ? నిన్ను డాడీ అంటుంది. చెప్పు డాడీ చెప్పు. ఐ వాంట్ ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. అసలు ఈ చిట్టి తల్లిని ఎలా మోసం చేయాలనిపించింది డాడీ? నన్నేమని పిలిచేవారు డాడీ? చిట్టి తల్లి అని కదూ? చిట్టి 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 తల్లి. ఆ చిట్టి తల్లి నేను చదువుతానమ్మా, నేను చెప్తానమ్మా. యాక్సిడెంట్ లో అను తల్లి అంటే నీ తల్లి అన్నమాట. చచ్చాక అమెరికాలో ఉన్న అనుని అంటే నిన్నే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. నేను ట్రై చేయడం కాదమ్మా, సదా ట్రై చేశాడు. దుఃఖంలో ఉన్న మీ అమ్మమ్మ తాతయ్యలకి మనవరాలిగా ఓ అనాథం తీసుకొచ్చి ఈ ఇంట్లో నా కూతురు అంటే సదా కూతురుగా పెంచుకుంటున్నానన్నమాట. అర్థమైందిగా? అవునా డాడీ? యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడ్. నువ్వు ఇంత గుడ్ అని తెలియక నేను గుడ్డిగా తిట్టేశాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ సారీ. నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? అవ్వా ఈ విషయం నీకు ముందే చెప్పడాల్సిందే కదా. అనవసరంగా నా చెట్టు తల్లి చేత కంట తడి పెట్టించాడు. అమ్మో అమ్మో అమ్మో. సో బేసిక్ గా ఈ అమ్మాయే మీ సొంత కూతురు అన్నమాట. బాగుంది అంకుల్. అయినా మీరు గ్రేట్ అంకుల్. డబ్బు కోసం అన్నా వదిలిని చంపుకునే కాలంలో బంధాలకు బంధుత్వాలకు ఇంత విలువిస్తున్నారంటే ముగ్గురే సరిగ్గా సరిపోయారు. ఇప్పుడు ఇది ఎక్కడ తెలుద్ది? నువ్వు వచ్చావేంటి? చెప్పండి అంకుల్, ఏంటా గూడు పుటాని? గూడు పుటాని ఏంటమ్మా? అదే అంకుల్, ఏదో గూడు పుటాని జరుగుతుంది, తొందరగా ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టావుగా. నేను మెసేజ్ పెట్టానమ్మా? పెట్టే ఉంటానమ్మా. నా దరిద్రం అలా ఉంది. ఈ కొంపలో ఏదొచ్చినా నాకు ఇలాగే ఉంటుందమ్మా. 1 minute, నేను మెసేజ్ పెట్టాను కదమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. చెప్పమ్మా పీకే. అవును, నేను అమ్మాయికి మెసేజ్ ఎందుకు పెట్టాను రా? అదే నువ్వు ఎందుకు పెట్టావో చెప్పరా. ఈ మాత్రం దానికే నాకు ఫోన్ చేయాలా? ఏదో చెప్పి మేనేజ్ చేయి. నేను చెప్పేటట్టయితే నిన్నెందుకు అడుగుతాను? నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? అంకుల్ అది అసలు పూలకుండి ఎందుకు తనింది అడగండి అంకుల్. పూలకుండి తనటం ఏంట్రా బాబు? అడగండి అంకుల్. అంతేనా? అంతే మరి. పూలకుండి ఎందుకు తన్నావు అంతేగా? నువ్వు పూలకుండి ఎందుకు తన్నావమ్మా? వాట్? నేనా పూలకుండి తన్నానా? అవును, పూలు కుండి పూలకుండి యువర్ లెగ్ బీట్ ఎందుకు తన్నావమ్మా? పూలకుండి అని పట్టుకున్నావు. మెంటల్ అని. అవునమ్మా, నాకు మెంటలే. అమ్మో అమ్మో. అరే అరే రే, నీకేమన్నా మెంటలేంట్రా? అది వాడు సొంత కూతురు, తెలిసిందంటే చంపేస్తాడు. సొంత కూతురు అయితే నేను సిద్ధు సిద్ధార్థ్ రాజు. అయినా అంకుల్ మీరు నా పక్కన ఉండగా నన్ను ఎవరేం చేస్తారు అంకుల్? అవుననుకో. రే, అది నా సొంత మేనకోడలరా, దాంతో పూలకుండీలు అవి తన్నించడాలు చేయకు. చూడండి అంకుల్, తను ఒకటి తన్నమంటే తన్నే టైప్ కాదు, తన్నుకుంటూ పోయే టైప్. అనవసరం టెన్షన్ పెట్టుకోవద్దు. ఇంతకీ వాడు దీన్ని పొగిడాడా తిట్టాడా? పెళ్లి కొడుకు ఈడొకడు. పెళ్లి కొడుకు ఏంటి బావా? పామర్ది బతక కొడతాడంటే ఏంటో అనుకున్నాను, నువ్వు నిరూపించావురా. ఏంటి క్యాప్ తీస్తావు? అమ్మో, వాళ్ళు వచ్చినట్టున్నారు. ఎవడొస్తాయంట్రా? నువ్వు నా పక్కన ఉండగా రా. తొక్కేం కాదు. అమ్మో, వీళ్ళు నీకు తెలుసా? అబ్బే తెలియకనే కదా, వీళ్ళే వాళ్ళ అని అడుగుతున్నాను. ఏమో ఎవడికి తెలుసు? డాక్టర్ సదాశివం. రే వినే రోయ్,
డాక్టర్ విశ్వనాథ్. మై ఫ్రెండ్ ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ రా. నేను డాక్టర్ ఏంట్రా సిల్లీ ఫెలో. డాక్టర్ కాదా? మీరు యుఎస్ లో ఏం చేస్తుంటారండి? వీడెవడో మధ్యలో తొండలా దూరుతున్నాడు. నీ డ్రైవరా? తొండ కాదు, ఊసరవెల్లి కాదు, వీడు నా రైట్ హ్యాండ్. రైట్ ఈ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కెళ్ళే తెంగరోళ్ళలో ఉన్నాడు. ఈ నీకు రైట్ హ్యాండ్ ఏంట్రా? అరే సందీప్, ఈ డమ్మి గడు కూడా నన్ను తిడుతున్నాడు రా. అది తమరి ఫేస్ మత్యం, నీ పెద్ద ఆప్షన్ లేదు కానీ వచ్చుకో. రే ఎవరో గుర్తుపట్టావా? ఏంట్రా నా కూతుర్రా. చిన్నప్పుడు ఇంత ఉంటది. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారా? చూడమ్మా, ఇక్కడ పిసికించాలి, ఇల్లు అక్కడ పిసుకు. డాడీ ఇదిగో మా డాడీ. డాడీ ఇదిగో మా డాడీ. డాడీ ఇదొకటి తింగర్తో తెలీదు, మంచిదో తెలీదు. డాడీ 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 అంట. ఈ అబ్బాయి ఎవరు? నా యంగర్ వెర్షన్ లో ఉన్నాడు. తను ఈ ఇంటికి కాబోయే అల్లు డాడీ. పెంచుకొన కూతురు పూర్ణకిస్తున్నావా, అసలు కూతురు అనూకిస్తున్నావా? వాన 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 అదిగో వాన పడుతుంది. ఎక్కడ? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రండి రండి. ఇండియాకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తెల్లగా ఉన్నావేంట్రా? డాడీ అర్చన అర్చన ఏమిటండి? అర్చన మా అమ్మాయి. చిన్నప్పుడు నా దగ్గర కంటే కూడా మీ అమ్మాయి అర్చన దగ్గరే ఎక్కువ పెరిగింది. రామ్మా. అమ్మమ్మ, నైట్ లో అన్నం మానేశాను, అయినా లైట్ గా పొట్టు వచ్చేసింది. అన్నం మానేసావా అమ్మా? 10 పూరీలు తింటే పొట్ట రాదు అమ్మమ్మ. అను, పూర్ణ, అన్నపూర్ణమ్మ, ఈ ముగ్గురు కలిసి అన్నపూర్ణ ఆటతో పూరీలు చేసుకుంటున్నారు. వాట్ ఎ ఫ్యామిలీ, వాట్ ఎ ఫ్యామిలీ. బావా, మనం కూడా ఏమైనా చేసుకుందామా? మనం కూడా. చిపా